ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం ఆ పదికి రాజీనామా అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారండి. దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టే యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతున్నారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ఓటమికి బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులు అయితే ఎంపీగా గెలిచిన డీకే అరుణ నిన్న బుధవారం మీడియాతో ఇష్టాగోష్ఠిలో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పాలన రెఫరెండం అని 14 సీట్లు సాధిస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని అది ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఓడిపోవడంతో బీఆర్ఎస్ ఆత్మ బలిదానం చేసుకున్న బీజేపీని గెలిపించడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. మోడీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని మహబూబ్ నగర్ ఓడిపోయినందుకు ముఖ్యమంత్రి పదవికి నుంచి రేవంత్ రెడ్డి తప్పుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. మహబూబ్ నగర్ లో ముఖ్యమంత్రి పదవి రేవంత్ రెడ్డి అభ్యర్థులు వైరించారా అని ఎద్దేవా చేశారు. మోడీ మూడోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని డీకే అరుణ తెలిపారు. కర్ణాటక నుంచి వచ్చిన ఎన్నికల్లో డబ్బులు పంచారని ఆరోపించారు. తెలంగాణ అభివృద్ధి జరగాలంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్నేహపూర్వకంగా వివరించాలని 10 సీట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ 8 సీట్లు పరిమితమయ్యారని డీకే అరుణ తెలిపారు. ఇక అయోధ్య ఉండే ఫైజాబాద్లో బీజేపీ ఓటమికి స్థానిక కారణమై ఉండవచ్చని అభిప్రాయాడు. మొత్తానికి ఇక్కడ ఏదైతే ఈ పదవికి రాజీనామా అంటే పిసిసి పగ్గాలకు సంబంధించి గతంలోనే ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పటికీ ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ ఎంపిక చేయడంలో ఈ పదవి సీఎం రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నాయి. అయితే ఈ పదవి కోసం చాలా మంది సీనియర్ నేతలు అయితే ఉన్నారు. ఇక కీలకంగా మంత్రి పదవి ఏదైతే మంత్రి సీతక్కకు ఇచ్చారు కదా, ఆ పదవిని ఒకవేళ వద్దనుకొని అంటే పగ్గాలు చేపట్టడానికి కూడా సిద్ధమవుతున్నారా? మొత్తానికి మధ్యలో అయితే వార్తలు అయితే కథనాల మీద గుప్పు అన్నాయి. ఇక ఎన్నికలు అయిపోయిన తర్వాత అంటే ఎన్నికలు ముగిశాయి, త్వరలోనే 6 సంబంధించిన కొత్త మంత్రులు అయితే తెలంగాణలో అయితే రాబోతున్నారు. దాంతోపాటు ఇప్పట్లో ఎలక్షన్లు అయితే అక్టోబర్ తర్వాత ఉండే అవకాశాలు అయితే ఉంది. ప్రధానంగా ప్రస్తుతానికైతే తెలంగాణలో బీసీ కులగాలను అయితే చేయబోతున్నారు. దీనికి కాస్త టైం పట్టబోతుంది, చూడాలి. మరి ఈ లోపు ఏమైనా నిర్ణయం తీసుకొని పాత పద్ధతిలో కొనసాగిస్తారన్నది గ్రామ సర్పంచ్ సంబంధించి ఎలక్షన్లకు సంబంధించి. ఇక